సో లేస్ అకాడమీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయో వాటన్నిటిని మేము ట్రైన్ చేస్తున్నాం. లేస్ అకాడమీ స్టార్ట్ అయిన ఈ 17 ఏళ్లలో కూడా ఏ రోజు మేము ఒక బ్యాచ్లో 25 మించి ఒక స్టూడెంట్ కూడా తీసుకోవడం జరగలేదు. అంటే మీరు ఏం చేంజెస్ చేసి క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడానికి మీకు హెల్ప్ అయింది అంటారండి? మొదటి రోజు స్టూడెంట్ ఎవరితో అయితే విద్య నేర్చుకుంటాడో తన జాబ్ క్రాక్ చేసేంత వరకు తనతోనే గైడెన్స్లో ఉంటాడు కాబట్టి ఎక్కడా కూడా మా కమ్యూనికేషన్ మిస్ అవ్వడం అనేది జరగదు. దానివల్ల మాకు స్టూడెంట్స్ ఈజీగా జాబ్స్ క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే నేనే చెప్పండి. మనకి లేస్లో ఏం ఇంట్రొడ్యూస్ అవుతుంది యాక్చువల్లీ? మా క్వాలిటీ టీచింగ్ కనుక వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి రియల్లీ గుడ్ కదా ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు మేము ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేయడం జరిగిందండి. మీరు అందిస్తున్న ట్రైనింగ్ దట్ ఈస్ ఆన్లైన్ ఎంత ప్రైస్కి మీరు కోచ్ చేస్తారు? సపరేట్ కోర్సెస్ వీఆర్ గివింగ్ ఎట్ 599 అంటే బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కంప్లీట్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే 999 అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 365 days. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్, ఎండి అండ్ ట్రైనర్ అయిన మనకి నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. అయితే ముందుగా ఈ లేస్ అకాడమీ ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. మనకి ఈ లేస్ అకాడమీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్ని, మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేస్ అకాడమీ మనకి మార్కెట్లో మనకి 17 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని విషయాల్ని మనం నరసింహ గారిని అడిగి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అంటే మనకి లేస్ అకాడమీ ఏ ఎగ్జామ్స్ గురించి మనకి ట్రైనింగ్ ఇస్తుంది అండ్ వై లేస్, అసలు దీని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఒకసారి మీరు క్లియర్గా చెప్పండి. సో లేస్ అకాడమీ అనేది ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఏదానికైతే ఆస్పైర్ అవుతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయో వాటన్నిటిని మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే. సో ప్రాముఖ్యంగా మనం చూస్తే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి అండ్ యూపీఎస్సీ లెవెల్ వరకు ఏవైతే యాప్టిట్యూడ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ట్రైనింగ్ మనం ఇస్తున్నామండి. లేస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అప్పటికి అండ్ ఇప్పటికి కూడా మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కరెక్ట్. వాటిలో ఏవైతే నాణ్యత విషయంలో మిస్ అవుతున్న అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కవర్ చేస్తూ మనం కనుక ట్రైనింగ్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ అతి తక్కువ కాలంలో ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసుకొని వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ క్వాలిటీ మాత్రమే మేము ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసిన అకాడమీ అనమాట. సో ఇప్పటికి కూడా అదే విధంగా చేస్తున్నాము. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ ఎగ్జామ్ సెంటర్ అన్నా లేదంటే ఒక ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్ అన్నా క్లాస్లో మినిమం 200 నుంచి 400 మంది ఉండడం అనేది నార్మల్ విషయం. కానీ లేస్ అకాడమీ స్టార్ట్ అయిన ఈ 17 ఏళ్లలో కూడా ఏ రోజు మేము ఒక బ్యాచ్లో 25 మించి ఒక స్టూడెంట్ కూడా తీసుకోవడం జరగలేదు. ఓకే. క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం. అండ్ మా దగ్గర జూనియర్ ట్యూటర్స్ అంటూ ఎవరూ లేరు. నేను ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో స్టూడెంట్ ఎవరు వచ్చినా నేనే క్లాసెస్ చెప్పేవాడిని, నేనే క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నేనే క్లారిఫై చేస్తాను. ఆ 25 మంది స్టూడెంట్స్ ఒక గ్రూప్లో నా దగ్గరే ఉంటారు. ఏ రోజు ఏ టైంలో వాళ్ళకి డౌట్ వచ్చినా నాకే డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరుగుతుంది, నేనే వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో మొదటి రోజు స్టూడెంట్ ఎవరితో అయితే విద్య నేర్చుకుంటాడో తన జాబ్ క్రాక్ చేసేంత వరకు తనతోనే గైడెన్స్లో ఉంటాడు కాబట్టి నాణ్యత అనేది అలాగే ఉంటుంది. అండ్ ఎక్కడా కూడా మా కమ్యూనికేషన్ మిస్ అవ్వడం అనేది జరగదు. దానివల్ల మాకు స్టూడెంట్స్ ఈజీగా జాబ్స్ క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. మీరు 17 years నుంచి ఉన్నారు కదా. సో వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? మనకి ఎన్ని మీరు లైక్ ఎగ్జామ్స్ని క్వాలిఫై అవ్వడానికి మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ఇది ఒక చిన్న గర్వకారణం అని చెప్పొచ్చు మాకు. మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే నేనే చెప్పండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే అండి మేము తీసుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు 500 మందిని తీసుకొని 50 మంది జాబ్స్ వచ్చినా అది 10% సక్సెస్ రేట్ కిందకే వస్తుంది. మేము తీసుకునేదే 25 to 30 మెంబర్స్ కాబట్టి మాకు ఎవ్రీ టైం 15 to 16 మెంబర్స్ క్రాక్ చేసినా ఇట్ కమ్స్ అరౌండ్ 70 to 80% ఆఫ్ సక్సెస్ రేట్. కరెక్ట్. సో ఎప్పుడు కూడా వీ నెవర్ వెంట్ బిలో 70% ఆఫ్ సక్సెస్ రేట్ ఇన్ ఎనీ ఎగ్జామ్ అండి. అండ్ ఇంకొక విషయం, నార్మల్గా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 2-3 ఏళ్ళ సమయం పడుతుంది అనేది ఒక నానుడి బయట. సో 2 to 3 years కూర్చొని చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో మా దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఏ స్టూడెంట్ కూడా 1 సంవత్సరం దాటి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ ఎగ్జామ్స్ క్రాక్ చేసుకోవడం జరిగింది. ఓకే. మీ ట్రైనింగ్ని బట్టి. సో అది ఎందుకు జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద వే వి ప్రొడ్యూస్ ద క్వాలిటీ. ఓకే. వాట్ ఈస్ ద అంటే మీరు ఏం చేంజెస్ చేసి క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడానికి మీకు హెల్ప్ అయింది? చేంజెస్ అంటే ఏముండదండి, స్టూడెంట్కి అవసరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మీరు దృష్టి పెట్టి. చాలామంది ఇంకొక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే అపోహ ఏంటంటే రోజు 10-12 గంటలు చదువుకోవాలి మన గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం అనేది. దాన్ని మనం కరెక్ట్గా ఫిల్టర్ అవుట్ చేసి ఏ విషయాలు మాత్రం స్టూడెంట్ చదువుకుంటే తను కరెక్ట్గా క్రాక్ చేయగలుగుతా తెలిస్తే వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి
రోజుకి 2-3 గంటల క్లాస్ మాత్రమే తీసుకొని ఓకే 1 to 2 hours ప్రాక్టీస్ చేసుకొని మా స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగారు. ఓకే సో దిస్ ఈస్ బికాస్ వీ కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. తక్కువ మెంబర్స్ ని తీసుకున్నారు కాబట్టి ఈ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి వేర్ దే ఆర్ లాకింగ్, కరెక్ట్, ఎంత టైం ఇస్తే వాళ్ళకి ఏ కేటగిరీలో వాళ్ళకి ట్రైన్ చేస్తే బెటర్ అనే దాంట్లో మీరు ఇంకొక విషయం కూడా అండి, చాలా మంది మాకు బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మ్యాథ్స్ బాగా వచ్చని తెలిసింది, ఎందుకంటే మాకు చాలా తక్కువ మంది ఉంటారు. కరెక్ట్. నేను వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎస్ఎస్సి క్రాక్ చేయండి అమ్మా అని చెప్పి వాళ్ళకి దాని మీద కూడా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎస్ఎస్సి క్రాక్ చేసి పబ్లిక్ సెక్టర్లో జాయిన్ అయిన ఉన్నారు, ఎస్ఎస్సి క్రాక్ చేద్దామని వచ్చి దానికంటే ముందు బ్యాంకింగ్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు మేనేజర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్ కన్నా ఒక టీచర్కి తన స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి తనకి బెస్ట్ గైడెన్స్ ఏంటి, త్వరగా ఏ ఎగ్జామ్ క్రాక్ చేయగలరో చెప్తే విత్ ఇన్ 6 to 7 months ఒక అబ్బాయి కనుక అమ్మాయి కానీ ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటే ఇంట్లోంచి కానీ సొసైటీ నుంచి కానీ జాబ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అండ్ త్వరగా కెరీర్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్. అంటే మనకి మార్కెట్ లో ఇన్ని ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మనకి ట్రైనింగ్స్ ఉన్నాయి. సో వై వీ హ్యావ్ టు లైక్ వన్ పర్సన్ ఎందుకు మీ లేస్ ని చూస్ చేసుకోవాలని అంటే మీరు సింపుల్ వర్డ్స్ లో ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో మనకి ఏ వస్తువు తీసుకున్నా మార్కెట్లో దెర్ ఆర్ మెనీ వెరైటీస్ దట్ ఆర్ అవైలబుల్. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చూస్ చేసుకుని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ప్రైస్ రేంజ్కి అనుగుణంగా ఉన్న చోటికి వాళ్ళు వెళ్తారు. బట్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఆయన ఆల్వేస్ సే దట్ ఎడ్యుకేషన్ షుడ్ నెవర్ బి అటాచ్డ్ విత్ బ్రాండ్ నేమ్. ఎడ్యుకేషన్ బ్రాండ్ నేమ్ ప్రకారం వెళ్ళకూడదు, ఎందుకంటే బ్రాండ్ నేమ్ ప్రకారం వెళ్ళాక అక్కడ లోపల అవుట్పుట్ ఏంటో తెలియక చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. సో మేము చెప్పే విషయం ఏంటంటే నువ్వు లేస్ అకాడమీకి ఎప్పుడైతే వస్తున్నావో మీరు ఎవరి ఫేస్ చూసి అయితే లేస్ అకాడమీలో ధైర్యంగా వస్తున్నారో లేదా ఎవరి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ బాగుంటుందని నమ్మి వస్తున్నారో వాళ్ళ చేతే మీరు ట్రైన్ అవ్వబడతారని గ్యారంటీ ఉంది, వాళ్ళే మీకు చివరి వరకు మీ చేయి పట్టుకొని నడిపిస్తారని గ్యారంటీ ఉంది. చాలా చోట్ల ఏమవుతుందంటే డెమో క్లాసెస్లో చెప్పే ఫ్యాకల్టీ వేరే ఉంటారు, రియల్ టీచింగ్ ఫ్యాకల్టీ వేరే ఉంటారు, డౌట్ క్లారిఫికేషన్ ఫ్యాకల్టీ వేరే ఉంటారు, ఎగ్జామినేషన్ అనాలిసిస్ ఫ్యాకల్టీ వేరే ఉంటారు. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఖచ్చితంగా కమ్యూనికేషన్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మెయిన్ అంశం మేము కవర్ చేసింది ఏంటంటే ఎవరి చేత అయితే స్టూడెంట్ లర్నింగ్ చేస్తాడో ఆ టీచరే డౌట్ క్లారిఫై చేయాలి, స్టూడెంట్ అనలైజ్ చేయాలి, స్టూడెంట్ వీక్నెస్ స్ట్రెంగ్త్ చూసి తనని గైడ్ చేసి ఎగ్జామ్ వరకు నడిపించగలగాలి. వీక్నెస్ స్ట్రెంగ్త్ మీరు అన్నట్టు ఎవరైతే టీచ్ చేశారో తనకే తెలుస్తుంది. హీ కెన్ ట్రైన్ ఇన్ దట్ సచ్ కేటగిరీ, ఎక్కడైతే తను ల్యాక్ ఉన్నాడో అక్కడ మీరు ట్రైన్ చేయగలుగుతారు. అవునండి. అసలు ఇంకా మేము వెళ్ళే దూరం ఎంతవరకు వెళ్ళిందంటే కొన్ని బ్యాచెస్ పిల్లలకి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ వరకు నేనే పర్సనల్గా వెళ్ళేవాడిని. ఓకే. ఎందుకంటే కొంత స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు టెన్షన్లో ఉంటారు. సో ఒక 5 to 6 మెంబర్స్ ఒక సెంటర్లో పడితే వాళ్ళతో పాటు నేను క్యాబ్లో వెళ్ళి ఎగ్జామ్లోకి వెళ్ళి మీరు రాసి వస్తారమ్మా అని చెప్పి ఆ ఒక్క అంశం వల్ల చాలామంది ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేశారు. ఒక చిన్న మోరల్ సపోర్ట్, సార్ మాకోసం ఇంత దూరం వచ్చారు మేము పర్ఫామ్ చేయాలి. సో ఒక చిన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఆ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఎప్పుడైతే టీచర్ ఇవ్వగలిగాడో ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వగలిగాడు అది ఇవ్వాలి కాబట్టి నేను చాలా తక్కువ మందిని తీసుకుంటాను. ఇప్పుడు చాలామంది అడిగేవారు మీరు ఎక్కడ పాంప్లెట్స్ వేయలేదు, హోర్డింగ్స్ వేయలేదని. సో ఇది కూడా నేను గర్వంగా చెప్పుకునేవాడిని. ఈ 17 ఏళ్లలో ఒక్క పాంప్లెట్ కానీ ఒక్క గూగుల్ యాడ్ కూడా ఇవ్వని ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే లేస్ అకాడమీ. మీరు పర్సనల్గా అవి ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ ఇప్పటి వరకు ఎప్పుడు రన్ చేయలేదంటారు, మార్కెటింగ్ కూడా ఏం చేయలేదు. కానీ ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ KPHB అని కొడితే వీఆర్ ద నెంబర్ 1 ఇన్ గూగుల్. ఓకే. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ జెన్యూన్ రివ్యూస్ బై అవర్ స్టూడెంట్స్. అవునండి. సో ఇప్పుడు మీరు ఇంతవరకు ఏం ప్రమోట్ చేయలేదు అంటున్నారు. సో వాట్ ఈస్ ద కొత్త థింగ్ ఏంటి, మీరు ముందుకు వచ్చి మీరు ఏం చెప్దామని మనకి లేస్లో ఏం ఇంట్రొడ్యూస్ అవుతుంది యాక్చువల్లీ అనేది? అంటే ఇన్ని రోజులు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. కానీ కోవిడ్ టైంలో మనకు తెలుసు కోవిడ్ చాలా నష్టం చేసింది. అలాగే ఎంతో కొంత లాభం ఏం చేసింది అంటే స్టూడెంట్స్కి ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, అవసరమైతే మన ఆన్లైన్లో కూడా ఎక్కడి నుంచో మంచి క్వాలిటీ ఉన్న ట్రైనింగ్ని మన ఇంట్లోంచి తీసుకోవచ్చు అనే ఒక చిన్న అంశం నేర్పించింది. కరెక్ట్. సో మేమేం చేసామంటే చాలామంది స్టూడెంట్స్ మాకు బ్యాచ్ ఫుల్ అయ్యాక వచ్చి సార్ మేము చేరాలనుకున్నాము కాకపోతే మాకు బ్యాచ్ ఫిల్ అయిపోయింది, 2 months వెయిట్ చేయండి అమ్మా అంటే పాపం వాళ్ళు అక్కడ అది వెయిట్ చేయలేక ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి ఇబ్బంది పడేవారు. అక్కడ ఫీజు కట్టాక మళ్ళీ 3 months తర్వాత మా దగ్గరకు వచ్చి సార్ ఎంతో కొంత అని మళ్ళీ మా దగ్గర జాయిన్ అయ్యేవారు. సో ఐ పర్సనలీ సా దట్ దే వేస్టెడ్ సమ్ మనీ బికాస్ ఆఫ్ దిస్. టైమ్ అండ్ మనీ వేస్ట్ అవుతుంది. వాళ్ళకి ఆ 3 monthsలో వచ్చిన కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ గైడెన్స్ నుంచి నేను మళ్ళీ నా వైపు తిప్పుకోవడానికి నాకు టైం అవుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకునేది ఏంటంటే వై కాంట్ వి యూజ్ దిస్ టెక్నాలజీ టు రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఈ విధంగా పర్సనల్గా గైడెన్స్ ఇవ్వాలి అంటే మహా అంటే ఒక 100 మంది వరకు ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా లిమిటెడ్ తీసుకుంటాం కాబట్టి. కానీ ఆస్పిరెంట్స్ లక్షల్లో ఉన్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ వరకు ఈ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్ అన్నింటిలో 2 levels ఉంటాయండి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ వరకు అయినా ఏదైతే మేము క్వాలిటీ టీచింగ్ ఇక్కడ చేస్తున్నామో దాన్ని వాళ్ళ వరకు తీసుకెళ్ళగలిగితే
దట్టు వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకెళ్ళగలిగితే ఒక స్టూడెంట్ అనేవాడు తను ప్రిపేర్ అవ్వాలని ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు ప్రిపరేషన్ చేయగలుగుతుందా లేదా అని ఆలోచన వచ్చినప్పుడు మా క్వాలిటీ టీచింగ్ కనుక వాళ్ళ ఇంట్లో నుంచి కానీ వాళ్ళ కాలేజ్లో ఉన్న చోటు నుంచి కానీ ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి రియల్లీ గుడ్ కదా అని ఒక ఆలోచన వచ్చి సో ఇప్పుడు మేము ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఈ తెలుగు స్టేట్స్లో ఉన్న ఏ స్టూడెంట్ అయినా ఒక బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్ కానీ క్రాక్ చేయాలి అనే ఆలోచన రాగానే ఫస్ట్ పేరెంట్స్ అడిగేది ఎంత ఖర్చు అవుతుంది, హైదరాబాద్ రావాలి లేదా విజయవాడ వెళ్ళాలి లేదా గుంటూరు వెళ్ళాలి. చాలామంది ఫీ స్ట్రక్చర్ వరకు ఆలోచిస్తారు 15,000 అని. ఓన్లీ హాస్టల్ కాకుండా పై ఖర్చులు కూడా పెరుగుతాయి. అండ్ మీకు తెలుసు సిటీలో ఇప్పుడు ఖర్చులు ఎలా ఉన్నాయి. అలా ఒక పిల్లవాడు కనుక 2 years ట్రైనింగ్ తీసుకుంటే అక్కడే తెలియకుండా 2 to 3 lakh రూపీస్ అయిపోతుంది. తను కట్టిన ఫీ స్ట్రక్చర్ 10,000, కానీ తన పై ఖర్చు 2-3 లక్షలు అయిపోతుంది. దీనివల్ల సొసైటీ పేరెంట్స్ నుంచి పక్కన వాళ్ళ నుంచి ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ అందరికీ ఆ 2 to 3 lakhs ఎఫర్ట్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి ప్రెషర్ వల్ల అసలు దాని మీద ఏం చేయడమే వదిలేస్తారు. తర్వాత ఆ ప్రెషర్ లో ఎగ్జామ్ రాయడం వల్ల టెన్షన్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ క్రాక్ చేసే పిల్లవాడు కూడా హీ మే మిస్ అవుట్. సో ఈ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని మేము అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు ఈ టెక్నాలజీ యూజ్ చేసి అనుకున్నప్పుడు వై క్యాంట్ వీ టేక్ ద ట్రైనింగ్ టు దేర్ హౌసెస్. అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తన దగ్గరికే మేము తీసుకెళ్ళగలిగి ఇదే క్వాలిటీ ఏదైతే నేను మా స్టూడెంట్స్కి అందిస్తున్నానో అది వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఇవ్వగలిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చదువుకునే పిల్లవాడు ఎక్కడైనా చదువుకుంటాడండి, సీరియస్ పిల్లవాడు ఎక్కడైనా క్రాక్ చేయగలుగుతాడు. సో ఈ కొత్త విషయాన్ని మేము ప్రజలకు అందజేద్దాము, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి అందజేద్దాం అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్ లెవెల్ వరకు క్లియర్ అయ్యేలాగా. అవునండి. సో దట్ నెక్స్ట్ మనకి ఈ టైం కానీ మనీ కానీ అంతా కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ కి వాళ్ళు ట్రైన్ అవ్వడానికి మళ్ళీ మీరు అప్రోచ్ చేయడానికి. అవునండి. ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేశాక పిల్లడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారు. ఆ డైరెక్ట్ గా మెయిన్స్ ట్రైనింగ్ కానీ టైర్ 2 లెవెల్ అంటే బ్యాంకింగ్ లో మెయిన్స్ అంటాము, ఎస్ఎస్సి సీజీఎల్ టెర్మినల్ లో టైర్ 2 అంటాం. సో ఈ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ కోసం డైరెక్ట్ గా 2 months ట్రైనింగ్ తీసుకొని ఆ 2 months ట్రైనింగ్ తో మాత్రమే హీ కెన్ యాక్చువల్లీ క్రాక్ ద జాబ్. 2-3 ఏళ్ళు కష్టపడి సిటీలో ఉండి కష్టపడే బదులు ఇంకోటి అమ్మాయిల్ని సిటీకి పంపించాలంటే అందరి పేరెంట్స్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, హాస్టల్ లైఫ్ ఉండాలి, అండ్ హాస్టల్లో ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు మన ఫుడ్ అలిమెంటేషన్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సేఫ్టీ కూడా ఇష్యూ ఉంటుంది సిటీలో. సడన్ గా విలేజ్ నుంచి సిటీకి వచ్చిన అబ్బాయి ఎలా మేనేజ్ చేయగలుగుతాడో కూడా తెలియదు. సో ఇవన్నీ అంశాలు లేకుండా ఓన్లీ చదువు మీదే ఆస్కారం పెట్టుకొని ప్లాన్ చేసుకొని తన ఇంట్లోనే అందుబాటులో ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేసుకున్నాక ఓన్లీ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ కోసం వచ్చి వెళ్ళాడు అనుకోండి, కనీసం ప్రతి స్టూడెంట్ 2-3 లక్షల రూపాయల నుంచి ఒక 1 year వరకు టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు అంటారు. సో ఈ ఉద్దేశం వాళ్ళు చేసుకున్న జాబ్స్ కూడా ఉంచుకుంటూ వీళ్ళు ట్రైనింగ్ ఈ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. రకరకాల ఎగ్జామ్స్ రాశారు, జస్ట్ కొంత కట్ ఆఫ్ మార్క్స్తో మిస్ అయిపోయింది, కానీ 3 years తర్వాత కంటిన్యూ చేద్దాము అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కష్టము, అఫోర్డబిలిటీ లేదు. సో వాళ్ళు మెల్లగా ఏదో ఒక ప్రైవేట్ జాబ్లోనే ఎక్కడో జాయిన్ అయిపోయారు. ఆ వర్క్ చేసుకుంటూ మళ్ళీ క్లాస్ రూమ్ వరకు వెళ్ళి చదువుకొని రావాలి అంటే అది అంత ఈజీ కాదు, ఎందుకంటే సిటీలో ట్రావెల్ టైం వెళ్ళిపోతుంది. ఒక 1 year డౌన్ ద లైన్ వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ వద్దు అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. సెకండ్ 3-4 ఏళ్ళు ట్రై చేసినా రాలేదు కదా ఇంకా రాదేమో అనుకుని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు మళ్ళీ అంత ఖర్చు ఎందుకులే, మళ్ళీ ఇప్పుడు నేను చేసిన జాబ్ ప్రెషర్ కూడా ఉంటుంది, ఆల్రెడీ 2 లక్షలు వేస్ట్ అయిపోయినాయి కదా. సో వీళ్ళందరికీ ఆన్సర్గా వీ హ్యావ్ క్రియేటెడ్ సొల్యూషన్. తన పని తను చేసుకుంటూ సాయంత్రం పూట రోజుకు 1 గంటన్నర వెచ్చించుకొని తన దగ్గరికి వచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న ప్లాట్ఫామ్ తీసుకొని తన టైం ప్రకారంగా నేర్చుకొని ఒక 3 months కష్టపడితే మళ్ళీ ఒక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగితే ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు అందించేది అంటే ఈ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మీరు అందిస్తున్న ట్రైనింగ్ దట్ ఈస్ ఆన్లైన్ ఎంత ప్రైస్ కి మీరు కోచ్ చేస్తారు? సో మేము ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ అయితే మన 25-30 members మాత్రమే ఉంటుందన్నామండి. అది ఆబ్వియస్గా దాని కాస్ట్ ప్రీమియం కాస్టే ఉంటుంది, ఎందుకంటే నార్మల్ మన ట్రైనింగ్ 15,000 20,000 అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మేము అందించాలనుకున్నది ఏంటి అంటే దే కెనాట్ స్పెండ్ మోర్, లేదు నేను ఎక్కువ స్పెండ్ చేయాలనుకోవట్లేదు, ఐ వాంట్ టు ట్రై అనుకున్న వాళ్ళకి మేము చేస్తున్నది బ్యాంకింగ్ ఎస్ఎస్సి సపరేట్ కోర్సెస్, బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కలిపిన కాంబో కోర్స్ కూడా ఉంది. సపరేట్ కోర్సెస్ వీఆర్ గివింగ్ ఎట్ 599. అండ్ కాంబో తీసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కంప్లీట్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే 999. అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 365 days. ఓకే. అండ్ కోర్స్ మనకి ఎంత పీరియడ్ డ్యూరేషన్ ఉంటుంది? కోర్స్ దాంట్లో ఉన్న కంప్లీట్ 120 hours ట్రైనింగ్ ఉంటుందండి. నేను మా క్లాస్కి వచ్చి కూర్చుంటే ఒక స్టూడెంట్కి ఏవైతే మొత్తం నేర్పిస్తానో
నేను టీచ్ చేసిన క్లాసెస్ రికార్డ్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో వాళ్ళు నన్ను చూడడం ఉండదు, కానీ నా దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకుంటారు. ప్లస్ మెటీరియల్స్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఏముంది, ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుందండి. వాళ్ళు ఇంకా దానిపైన ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేసేంతవరకు కావాల్సిందంతా దాంట్లో ఉంటుంది మెటీరియల్. సో మేము అనేది ఏంటంటే రోజుకి ₹1.5 నుంచి ₹2.5 ఖర్చు పెడితే 1 yearలో నువ్వు ఒక ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. 365 days వ్యాలిడిటీ ఉంటుంది. 999 ఈజ్ మ్యాక్సిమం ప్రైస్. అదైతే మీరు SSC కావచ్చు, RRB కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. మీరు అన్నట్టు టైం అండ్ మనీ సేవ్ చేసుకునే విధంగా ఈ చిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళు కనుక చూస్ చేసుకున్నట్లయితే మంచి బెనిఫిటబుల్ అని అంటుంటారు. అవునండి, ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.